వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒకటి రద్దు, బిగ్ షాక్ అంటే 3,000 కోట్ల బకాయిలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో కీలక నిర్ణయం. బకాయిల చెల్లింపులలో ప్రభుత్వం ముందుకు రాలేకపోతే వైద్య సేవలు నిలిపివేత అనేది కరాఖండిగా చెప్పేశారు. ఆరోగ్యశ్రీ ఏపీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కీలకంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి డెడ్లైన్ విధించాయి. వందలాది హాస్పిటల్స్ బకాయిల కారణంగా ఆర్థిక వ్యవస్థలతో కృంగిపోయి సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచిత ఓపీ సేవలు మరియు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. బకాయిల చరిత్ర మరియు ప్రస్తుత పరిస్థితి. ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రకారంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. గత ప్రభుత్వ కాలం నాటి బకాయిలు 2,250 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం 1,500 కోట్ల బిల్లులు మాత్రమే విడుదల చేసింది. ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు హాస్పిటల్స్కి ఆర్థిక పరిస్థితిని దిగదార్చాయని చెప్పి ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే తెలిపాయి. ఉచిత సేవల నిలిపివేత కారణాలు. మందులు మరియు వైద్య పరికరాల సరఫరాలో అంతరాయం. బకాయిలు చెల్లించకపోవటం వల్ల వ్యాపారులు మందులు, రసాయనాల సరఫరానైతే నిలిపివేశారు. ఓవర్ డ్రాఫ్ట్పై ఆసుపత్రుల ఆధారపడే పరిస్థితి అండి. ఆసుపత్రులు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్లపై ఆధారపడుతున్నారు. బ్యాంకుల నుంచి సహకారం తగ్గడం. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బ్యాంకులు కూడా ఆసుపత్రులకు మరింత రుణం ఇచ్చేందుకు ముందుకు రాలేదని ఆశా నేతలైతే చెప్పారు. ప్రభుత్వానికి నోటీసులు. ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. 6వ తేదీ నుంచి ఉచిత వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఫోన్ ద్వారా బకాయిలపై చర్చలకు ఆహ్వానించారని, సోమవారం చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రుల భవిష్యత్తుపై ఆందోళన. ఆరోగ్య బీమా విధానంపై అభ్యంతరాలు. ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానానికి మారితే ప్రైవేటు ఆసుపత్రుల మనుగడ కష్టమవుతుందని ఆసుపత్రులు చెబుతున్నాయి. పేమెంట్ అవసరము. ఆరోగ్య బీమాలో పేమెంట్ విధానం లేకపోతే ఆసుపత్రుల నిర్వహణ మరింత కష్టతరం అవుతుందని వాపోయాయి. 100% క్యాష్లెస్ విధాన సమస్యలు. ఆరోగ్య బీమా ద్వారా 100% క్యాష్లెస్ వైద్య సేవలు అందిస్తే ఆసుపత్రులకు లాభదాయకత దూరమవుతుందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే తెలిపాయి. సమస్యల పరిష్కారానికి సమయం. ఈ నెల 25 తేదీ వరకు ప్రభుత్వానికి సమస్యల పరిష్కారానికి సమయం ఇవ్వాలని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం చర్చల ద్వారా పటిష్ట నిర్ణయాలు తీసుకోకపోతే మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వం దృష్టి ఏమిటి? ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధమవుతోంది. రైతు భరోసా, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సమయానికి బకాయిలను క్లియర్ చేయటం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల మనుగడ కాపాడేందుకు చర్యలు తీసుకోవడం అవసరం అని తీర్మానం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచుగా చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు ఆసుపత్రుల సేవల నిలిపివేత ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బకాయిల చెల్లింపులు, క్యాష్లెస్ విధానాలు మరియు ఆసుపత్రుల ఆర్థిక పునరుద్ధరణపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన అత్యవసరమైంది. ప్రభుత్వం, ఆసుపత్రుల మధ్య సమన్వయం ద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవను అందించడమే ప్రధాన లక్ష్యం కావాలి